నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ ప్లస్ టీఎస్సీ. ఈరోజు మనము తెలుగులో ఉన్నటువంటి కొంతమంది బెంగాల్ రచయితలు వారు రచించినటువంటి గ్రంథాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ శరత్ చంద్ర చటర్జీ, ఈయన రచించినటువంటి గ్రంథము దేవదాసు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి, బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం రచించారు. అలాగే కార్యాలయ పదకోశం అనే 1000 పదాలతో కూడినటువంటి ఒక చిన్న సైజు, అంటే మన జేబులో పట్టేటువంటి సైజు పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే డాక్టర్ సినారే గారు. ఇంకోసారి చెప్తాను, బెంగాల్ రచయితలు వారి గ్రంథాలు. ఫస్ట్ శరత్ చంద్ర చటర్జీ గారు దేవదాసు అనే గ్రంథాన్ని రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి అనే గ్రంథాన్ని రచించారు. బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం అనే గ్రంథాన్ని రచించారు. కార్యాలయం పదకోశం అనే 1000 పదాలతో కూడినటువంటి ఒక చిన్న సైజు పుస్తకం, మన జేబులో పట్టే సైజులో ఉన్నటువంటి పుస్తకం రచించింది ఎవరు అంటే డాక్టర్ సినారే గారు. నెక్స్ట్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి తెలుసుకుందాము. ఈ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు వచ్చేసి ముగ్గురు ఉన్నారండి. వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ గారు, సినారే గారు, రావూరి భరద్వాజ గారు. ఈ జ్ఞానపీఠ పురస్కార ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 1961 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈయన 1970లో ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందడం జరిగింది. ఏ దానికి అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచన వలన ఈయన జ్ఞానపీఠ పురస్కారం పొందడం జరిగింది. అలాగే సినారే గారు 1988లో. రెండవ వ్యక్తి ఎవరు అంటే సినారే గారండి. ఈయన 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందడం జరిగింది. అలాగే మూడవ వ్యక్తి రావూరి భరద్వాజ గారు. ఈయన 2012లో పాకుడు రాళ్ళు అనే రచనకి జ్ఞానపీఠ పురస్కారం పొందడం జరిగింది. మొదటి ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ దీని అమౌంట్ ఎంత ఉండేది అంటే ప్రైజ్ అమౌంట్ జ్ఞానపీఠ పురస్కారానికి ₹1,00,000, అలాగే ఒక ప్రశంసా పత్రం ఇచ్చేవాళ్ళండి. ఏ దానికి ఈ అమౌంట్ అంటే జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి చిన్న సత్కారం అండి ఇది. ఈ మొదటి ప్రైజ్ అమౌంట్ వచ్చేసి, మొదటి ప్రైజ్ కాదండి, దీని అమౌంట్ మొదట ఎంత ఉండేదంటే ₹1,00,000. తర్వాత ఒక ప్రశంసా పత్రం కూడా ఇచ్చేవారు. తర్వాతి కాలంలో నిదానంగా ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఇస్తున్నారు అంటే ₹11 లక్షల ప్రైజ్ అమౌంట్, అలాగే ఒక ప్రశంసా పత్రము, వాగ్దేవి కాంస్య విగ్రహం కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం జ్ఞానపీఠ పురస్కారం యొక్క ప్రైజ్ అమౌంట్ ఎంత అంటే 11 లక్షలు, అలాగే ఒక ప్రశంసా పత్రము, వాగ్దేవి కాంస్య విగ్రహం కూడా ఇస్తున్నారు. ఇంకోసారి చెప్తానండి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు 3 ఉన్నారండి. ఈ జ్ఞానపీఠ పురస్కారం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961వ సంవత్సరం నుండి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. మొదట పొందిన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏ సంవత్సరము అంటే 1970లో దీన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఏ కావ్యానికి అంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. శ్రీమద్ రామాయణ కల్పవృక్ష కావ్యాన్ని రచించిన రచయిత ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. అలాగే ఈయనకి లభించినటువంటి పురస్కారం జ్ఞానపీఠ పురస్కారము. రెండవ వ్యక్తి ఎవరంటే డాక్టర్ సినారే గారండి, సి నారాయణ రెడ్డి గారు. ఈయన ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే 1988. ఏ కావ్యానికి అంటే విశ్వంభర కావ్యానికి. అలాగే రావూరి భరద్వాజ గారు రచించినటువంటి రచన పాకుడు రాళ్ళు. ఏ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించడం జరిగింది. దీని ప్రైజ్ అమౌంట్ మొదటగా ఎంత ఉండేదంటే ₹1,00,000, తర్వాత ఒక ప్రశంసా పత్రం కూడా ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా దీని ప్రైజ్ అమౌంట్ ప్రస్తుతం ఎంత ఉంది అంటే 11 లక్షలు, అలాగే ఒక ప్రశంసా పత్రము మరియు వాగ్దేవి కాంస్య విగ్రహం కూడా ఈ జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.